ఏంటి ఇలా కూర్చున్నారు? ఏంట్రా ఇంకా రెడీ అవ్వాలా? తాతయ్య బామ్మొచ్చారా? వస్తున్నారా? దారిలో ఉన్నారు, నువ్వు రెడీ అవ్వు. తాతయ్య రావాలి, ఆయనే నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అరే నేను చెప్పేదేనరా? నేను విన్నా, తాతయ్య రావాల్సిందే. ఛే! ఏమైందండి? వాడు అప్ప నా అప్ప వచ్చేదాకా వాడు రెడీ అవడంట. ఏమయ్యో పెళ్ళిటికి వచ్చేసాం. దిగు 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 దిగు. నేను రానులే, నువ్వు వెళ్ళవే. ఏమైందయ్యా నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఇందాకటి మాట అనవసరమే, ఇప్పుడు బాగాలేను. ఏంటి ఆడదాన్ని అలుగుతున్నావు? నీకు నలుగు పిట్టి పిలవాలా? హరిగా ఎక్కడున్నావరా? అదిగో తాతయ్య బామ్మొచ్చారు. బామ్మా, హరి, బామ్మా, వీర్రాజు. మీ తాత అలిగాడు. బుచ్చికిచ్చు బుచ్చికిచ్చు. తప్పైపోయింది వీర్రాజు. నువ్వు అటు కాశీ వెళ్ళగానే ఇటు అమ్మాయిని చూడటానికి వచ్చాను. నువ్వు వచ్చేవరకు ఆగేవాడిని. అమ్మాయిని చూసిన తర్వాత ఆగలేకపోయాను. అన్నీ తాత బుద్ధులే. నాన్న వాడు నువ్వు వచ్చేదాకా రెడీ అవునన్నాడు. త్వరగా రండి. రమ్మని తొందర పెడతాం కాదు, తలుపు తీ. రండి రామా. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు మేనమావని. మరి బుడబొక్కల డ్రెస్ ఏంటి? అది హైటెక్ మోడర్న్. ఏంటయ్యా ఇది? ప్లాస్టిక్ పూలు 24 గంటలు ఫ్రెష్ గా ఉంటాయని. భూమి మీద పూల చెట్లే నశించినట్టుగా దరిద్రంగా ప్లాస్టిక్ పూలు అంటే మామూలు పూలు అయితే వాడిపోతాయని. నీ మొహల్లాగా అంటావు. ప్రకృతి ఇచ్చే పూలు వాడిపోయినా వాసన ఇస్తాయి, ఒళ్ళు పులకరింపజేస్తాయి. వాసన లేని ఈ పూలు ఎందుకయ్యా? అలంకరణకి అవమానం అనుకో. అంటే పాతకాలపు మనిషిని పక్కన పెట్టేస్తారని ఈ పిచ్చి పనులన్నీ చేశాను పెద్దయ్యా. వారి పిచ్చి చిన్నయ్యా, పాతకాలం తల్లివేరు లాంటిది, దాని పక్కన పెట్టామనుకో మరి చెట్టెట్ట బతుకుద్ది. మీరు చెప్పింది నిజమే. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ వికృతిని ప్రకృతి చేస్తాను. ముద్దొస్తున్నావురా. కథలకు రోహరి అట్ట కదండు. చిన్నప్పుడు నా మనవడు చందమామ కావాలని తెగ అల్లరి చేసేవాడు. వాడి కోరిక ఇప్పుడు తీరింది. ఒరే హరి, ఇదిగో చందమామ. మబ్బులా కమ్మేస్తావో మనసు పడి కవితలే రాస్తావో నీ ఇష్టం. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక పుట్టింటి నుండి మెట్టింటికి వస్తుంది. నువ్వు మాత్రం మెట్టింటి నుండి పుట్టింటికి వస్తున్నావనుకో. ఇవిగో ఈ నగలు తీసుకో. నాకు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను. ఇది నీ పుట్టింటి కానుకనుకో, తీసుకో. వాళ్ళ మొహాలు చూడకు. ఆ మొహాల్లో విరుపులు మెరుపులు 2 ఒకేలా కనిపిస్తాయి. తీసుకోమ్మా. నువ్వు తీసుకుంటే ఇక్కడ ఆనందపడేవాళ్లే గాని బాధపడేవాళ్ళు ఎవరు లేరమ్మా. తీసుకో లక్ష్మి, తీసుకో. తీసుకోమ్మా, నీకోసమే. మెల్లిగా, మరి అంత గట్టిగా వేయకు. ఏ వీటిని విప్పాలంటే నీ మొగుడు కష్టపడతాడనా? నువ్వా? అవును నేనే. ఇక్కడ నీకేం పని? నీతోనే పని. యుద్ధానికి సిద్ధం చేద్దామని. నాకు యుద్ధం చేయడం ఎలాగో బాగా తెలుసు. యుద్ధానికి వెళ్ళే ప్రతి సన్నాసుడికి కత్తి సాము ఎలా చేయాలో తెలిసే ఉంటది. కానీ శత్రువు గుండెల్లో కత్తి కసక్కన దించే కళ కొంతమందికి తెలిసి ఉంటది. కన్ఫ్యూజ్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. శ్రద్ధగా విను. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీ జీవితం హ్యాపీగా సాఫీగా నా జీవితంలో గడిచిపోద్ది. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే? పెళ్ళైన కొత్తలోనే మొగుడిని లొంగ తీసుకోవడం. చాలే నోర్మి. ఈ రోజుల్లో జంతువులనే ప్రేమతో మచ్చిక చేసుకుంటున్నాం. అలాంటిది పెళ్ళాన్ని డామినేషన్తో లొంగ తీసుకోవాలంటావా? షీఈ్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోవు. చూడు, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా? ఎయిడ్స్ కాదు, పెళ్ళాం. ఇది పెళ్ళనే వైరస్తో సోకుతుంది. ఒక్కసారి సోకిందంటే నిన్ను సంకనాగించే వరకు వదలదు. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ప్రపంచంలో ఆడదానికి బద్ధశత్రువు అంటూ ఉంటే అది మగాడు. వాడు మొగుడి రూపంలో వచ్చి యముడై ప్రాణాలు తోడేస్తాడు. అందుకే పెళ్ళైన కొత్తలోనే వాణ్ణి అదుపులో పెట్టుకోవాలి, మనం చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలి. ఏంట్రా మూడంతా పాడు చేసావు? అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా. లక్ష్మిని చూస్తుంటే నాకు ఆమెకు లొంగిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు తెలియకుండానే వసం తప్పుతాను. ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటే అయిపోతాన్రా. నేను చెప్పేది కూడా అదే. చూడు, మగాడిని కంట్రోల్ చేసుకోవడానికి ఆడదానికి నోరక్కర్లేదు, కళ్ళు చాలు.
190 కుటుంబాల్లో మగాడిని ఆడది కంటి చూపుతో చంపేస్తుంది. అందుకని ఆడదాని కళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకు. మరేమన్నా చెప్పాల్సి వస్తే, గోడకు చెప్పు, వినాల్సి వస్తే, టీవీ చూస్తూ విను. నీ భర్త ఫ్రెండ్ భగవాన్ ఒక పురుషాహంకారి. పరా ఇంటికొచ్చినా పెళ్ళంతో కాళ్ళు కడిగించుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది మీ ఆయనకి వేదవాక్కు. షర్టు లేకపోయినా పర్వాలేదని ఆయన చెప్పడం, అది విని పెళ్లి చూపులకి ఈయన అలాగే రావడం. పెళ్లి చూపుల్లో చాప మీద కూర్చోవాల్సిన అమ్మాయి దాని మాట విని చైర్లో కూర్చుంది. ఆడవాళ్ళ బ్యాగ్ మెళ్ళలో తగిలించుకుని చలపాయ్ అని పిలవగానే పరిగెత్తుకెళ్లే పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నీ భర్త పైట లాగిన ప్రతిసారి బెడ్రూంలోకెళ్ళావనుకో లోకువైపోతావు. నీ భార్య పైట జాచిన ప్రతిసారి నువ్వు సొంగగార్చుకుంటూ వెళ్ళావంటే లోకువైపోతావు. పెళ్ళైన కొత్తలో నీ దగ్గరున్న ఆయుధం శృంగారం. ఆ శృంగారంలోనే నువ్వు చాలా హాట్ గురు అంటుంది. నువ్వు దెబ్బైపోతావు. లొంగిపోకుండా లొంగ తీసుకోవాలంటే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. లొంగ తీసుకోవటం అంటూ జరిగితే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. Stop it! ఇదంతా ట్రాష్. మేము మంచి స్నేహితుల్లా ఉంటాం. హ్మ్. మా జంటను చూసి అందరూ ఈర్చిపడేలా చేస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రావోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలో గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో ఒకటి చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవితే రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దు మీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్, క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తన గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళ గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తి మీద కుమ్మరిస్తాడు. నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. అరే, పాలు నేను కదా ముందు తాగాలి, తను తాగేస్తుందేంటి? తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. ఒకరి ఎంగిలి నేను సస్తే తాగను. అలిగాడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే. ఎంగిల్ని ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను సిగ్గు లేకుండా. కాళ్ళు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్నే తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది. దిమ్మ తిరిగిపోతుంది. నేను ఎంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు. మరి నా ఎంగిల్ పెదాల్ని ముద్దాడతారా? ఛ!
నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే, లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు. చెక్ చేయించుకోవాలి. చాలా. గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. వచ్చేసి. ఇరుక్కుపోయి.